No, there is never condemnation with God. దేవునితో ఆ కండెమ్నేషన్ అనేది ఉండకూడదు. He never condemns us. మనల్ని దేవుడు ఎప్పుడు కూడా కండెమ్ చేయడు. All that the Lord expects from us that acknowledging our sin and repenting. మనల్ నుంచి దేవుడు కోరుకునేది ఏంటంటే మన యొక్క పాపాన్ని మనం ఎరిగి ఆయన పట్ల తిరిగి పశ్చాత్తాపం పొందటం వరకు ఆయన కోరుకుంటున్నాం. We should never come to a place where I'll say I don't want to repent. మనం ఎప్పుడు కూడా నేను పశ్చాత్తాపడను అనే ఒక స్థితికి మనం రాకూడదు. No, there is a danger that we can come to that place. మనం ఆ స్థితిలోకి వస్తున్నామంటే మనం యొక్క చాలా ప్రమాదంలో ఉన్నామని చెప్పేసి మనం గ్రహించాలి. In Revelation chapter 9, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం కనుక చూసినట్లయితే, Revelation chapter 9, may it come as a warning to all of us. ఇది అందరికి కూడా ఒక హెచ్చరికగా చెప్పబడినట్టు మనం చూస్తాం. Revelation chapter 9, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము verse 3. 3వ వచనం. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చును, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడును. See, this is something that is going to happen in future. ఇది భవిష్యత్తులో జరగవలసిన ఉంటుంది. God is sending a judgment on the people of the earth. మరి ఇక్కడ దేవుడు భూమి మీద ఉన్నటువంటి ప్రజలకి తీర్పు తీర్చే గడి అది. So he's sending some sort of creatures that are looking like locusts, but they sting like a scorpion in verse 3. మరి ఇక్కడ దేవుడు వారిని శిక్షించడానికి ఏం చేస్తున్నాడంటే ఒక రకమైనటువంటి మిడతలను పంపిస్తున్నాడు, కానీ నిజంగా మిడతలు కాదు, కానీ తేళ్లు వంటి బలం కలిగినటువంటి. And verse 4. 4వ వచనం చూస్తే, it is not like the locusts that we see, because the locusts that we see, they destroy the grass, the fields. మనం చూసే మిడతలు ఏంటంటే చెట్లు కానీ గడ్డిని కానీ తింటూ ఉంటాయి, అటువంటి మిడతలు కాదు ఇవి. But they are commanded to destroy those who don't have the seal of God on their foreheads. మరి ఆ యొక్క మిడతలు ఏం చేస్తాయంటే దేవుని యొక్క ముద్ర ఎవరి మీద అయితే ఉండదో వారిని నాశనం చేయడానికి వస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. Verse 4. 4వ వచనం, మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి మీద ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షముకైనను హాని చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడును. So they are coming only to hurt or to torture those who don't have the seal of God on their foreheads. మరి ఎవరి నుదుటైతే దేవుని యొక్క ముద్ర లేదో వారినే అవి ఏమంటారు హాని చేయడానికి వస్తున్నాయి, కానీ ఏ వృక్షానికి కానీ ఆ యొక్క గడ్డికి కానీ ఏ మొక్కకు కానీ హాని కలిగజేయడానికి అవి రావట్లేదు. See, the reason God is allowing this torture and pain is because at least so that the people will repent out of the pain. మరి ఎందుకు దేవుడు ఇటువంటి విధమైనటువంటి ఆ యొక్క హాని కలగజేయడానికి అనుమతిస్తున్నారంటే అప్పుడైనా వారు తిరిగి మారు మనసు పొంది పశ్చాత్తాపం కలిగి ఉంటారని చెప్పేసి. And you read in verse 5. 5వ వచనాలు కానీ మనం చూసినట్లయితే, these locusts, they were not permitted to kill anyone but only to torment for 5 months. వారిని చంపడానికి అవి పంపబడలేదు, కానీ వారిని ఏమంటారు వారికి హాని చేయడానికే అవి పంపబడినట్టు మనం చూస్తాం. Because once they die, the human beings, once they die, they cannot repent. వాళ్ళు ఆ మనుషులు ఒకసారి చనిపోతే మరలా వారు పశ్చాత్తాపం పొందలేరు. We can repent only when we are alive on this earth. మనము భూమి మీద ఉన్నప్పుడే మనం పశ్చాత్తాప మారు మనసు పొందాలి. You see, that is the tremendous mercy of God. He is not allowing these locusts to kill the human beings. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మిడతలు వారిని చంపబడడానికి పంపలేదు, కానీ వారిని ఏమంటారు వారికి హాని చేయడానికి పంపబడ్డాయి. ఆ విధంగానైనా వారు మారు మనసు పొందుతారని చెప్పేసి దేవుడు చూస్తుంటున్నాడు. Can read verse 5. 5వ వచనం మనం చదివినట్లయితే, మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకును వాటికి అధికారం ఇవ్వబడును. వాటి వలన కలుగు బాధ తేలు మనుష్యుని కుట్టినప్పుడు ఉండు బాధ వలె ఉండును. And the sad part you read in verse 6, when you see the great mercy of God, see how people are behaving in verse 6. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ 6వ వచనంలో చూద్దాం, ఆ దినములలో మనుష్యులు మరణము వెతుకుదురు గాని వారికి దొరకదు, చావాలని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఇక్కడ దేవుడు వారికి ఛాన్స్ ఇస్తున్నప్పటికీ కూడా అక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళు మరణం అవ్వాలనుకుంటున్నారు, కానీ వారికి మరణం చాలా దూరంగా వెళ్ళిపోతున్నట్టు మనం చూస్తాం. They don't want to repent, but they want to die. వారు పశ్చాత్తాపం పొందాలని కోరుకోవట్లేదు, కానీ వారు చచ్చిపోతే బాగుండు
ఈ మారు మనసు పొందటం కంటే చనిపోవటమే బాగుండనే విధంగా వారు కోరుకున్నారు, కానీ మరణం మాత్రం వారు దూరంగా ఉంటున్నట్టు మనం చూస్తాం. But it says they could not die, even though they wanted to. See, today when somebody wants to, you read in the news, somebody wants to commit suicide, they die. మనం గమనించినట్లయితే ఈ రోజుల్లో ఎవరన్నా చనిపోవాలనుకుంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకుని ఏదో ఒక రీతిగా చనిపోతుంటారు. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి సందర్భం ఏంటంటే వారు చనిపోవడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ వారు చనిపోకుండా ఉంటారు అని చెప్పి. You see God's mercy there. He wants everyone to repent. ఇక్కడ మన దేవుని యొక్క కనికరాన్ని కానీ మనం కానీ గమనించినట్లయితే అందరూ కూడా మారు మనసు పొందాలి అని చెప్పేసి దేవుడు కోరుకున్నట్టు మనం చూస్తాం. And you read the description of these locusts from verse 7 to 10. 7వ వచనం నుంచి 10వ వచనం గారు మనం కానీ చూసినట్టు ఈ యొక్క మిడతల యొక్క గురించినటువంటి ఆ వివరణ యొక్క వచనాలు ఇవ్వబడ్డది. They are not like the small green color locusts we see. మనం చూస్తున్నటువంటి ఆ యొక్క ఆకుపచ్చ రంగులో ఉండే మిడతలు కాదు ఇవి. It says they look like a horse, verse 7. 7వ వచనం ఆ మిడతల రూపము యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రమును పోలి ఉన్నవి. గుర్రము లాంటి యొక్క ఆకారాన్ని పోలుగున్నాను. They have a face of a man. మనిషిని పోలినటువంటి ముఖం కలిగి ఉన్నాయి. And then verse 8, their hair is like the hair of women. వాటి యొక్క వెంట్రుకలు ఎలా ఉంటాయి? స్త్రీలకు ఉండే వెంట్రుకలు ఉన్నట్టున్నాయి. And their teeth is like the teeth of lions. మరి సింహానికి ఉన్నటువంటి యొక్క పళ్ళు ఏదైతే ఉంటాయో ఆ విధమైన క్రూరమైనటువంటి పళ్ళు వాటికి ఉన్నాయి. And verse 10, 10వ వచనాలు చూసిన their tails are like scorpions. వాటి తోకలు ఎట్లంటే తేళ్లుకున్నటువంటి తోకల వల్లే ఉంటాయంట వాటి తోకలు. I mean, just think of that description. It's very scary and horrifying. మనం ఇక్కడ చెప్పబడినటువంటి మిడతలు కానీ ఒకసారి మనం చూసినట్లయితే అవి చాలా భయంకరమైనటువంటి విధంగా అవి ఉన్నట్టుగా మనం చూస్తాం. And verse 18, 18వ వచనం చూసినట్లయితే 1/3 of the mankind was killed. 1/3 వంతు ఆ యొక్క మనుషులు చంపబడినట్టుగా మనం చూస్తాం. Verse 18. 18వ వచనం And చూసినట్లయితే verse 19, 19వ వచనంలో their tails are like snakes. వాటి యొక్క తోకలు ఎలా ఉంటాయంటే పాముల వలె ఉన్నాయని చెప్పి రాయబడినట్టు చూస్తాం. Very, very scary. ఇది చాలా భయంకరమైనటువంటి మాట. Do you think people repented? ఆ విధంగా ఉన్నప్పటికీ ఆ యొక్క ప్రజలు మారు మనసు పొందారని మీరు You read అనుకుంటున్నారా? in verse 20 and 21. 20వ వచనం చూసినట్టు ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువును శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. They did not repent. ఇంత జరిగినప్పటికి కూడా వారు మారు మనసు పొందలేదని చెప్పేసి బైబిల్ వాక్యం చెప్తుంది. Verse 21. 21వ వచనం చూస్తే Yeah, you can read. మరియు తాము చేచున్న నరహత్యలను మాయా మంత్రములను జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. Isn't that sad? అది మనం చదివినట్లయితే చాలా బాధాకరంగా ఉంది. You see, God is doing His best to get people to repent. దేవుడు ఎంతగా వారికి ఛాన్సెస్ ఇస్తున్నప్పటికీ, ఎంతగా వారి పట్ల కనికరం కలిగి వారిని ఆయన దగ్గరకు తీసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నప్పటికీ వారు మారు మనసు పొందనట్లుగా మనం అక్కడ గమనిస్తున్నాం. You see, on the final day, nobody can stand up and say, God, you did not give me a chance to repent. Nobody can say that. God has given umpteen number of chances for people to repent. మరి తీర్పు దినాన దేవుని ఎదుటకు వచ్చిన ప్రజలందరూ కూడా, ప్రభువా నువ్వు మేము మారు మనసు పొందకున్నట్లు నీవు మాకు ఛాన్స్ ఇవ్వలేదు అని అనకుండా దేవుడు ఇక్కడ వారికి అన్ని విధాలుగా ఛాన్స్ ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. And even after that, if somebody goes to hell, it is because of their own arrogance and pride and unwilling to repent. దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చినప్పటికి కూడా వారు ఒకవేళ నరకానికి వెళ్ళారైతే, వారు నరకానికి వెళ్ళారంటే అర్థం ఏంటంటే వారు ఇతరులను క్షమించకపోవడం, అదే కారణం. They don't want to repent. వారు పశ్చాత్తాపం పొందడానికి వారికి ఇష్టం లేదు. You know, in Revelation chapter 2, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూస్తే verse 21, 21వ వచనం చూద్దాం. we might think, I will repent at my convenience. In the last minute, I will repent before I die. మనం అనుకోవచ్చు చివరి దినాన అంటే చివరి గడియలో నేను పశ్చాత్తాపం పొందుతానని. You know what God said in Revelation chapter 2, verse 21. మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే దీనికి ఆ సమాధానముగా Revelation 2:21. 22వ అధ్యాయం 21వ వచనం మనం మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. What does it say? ఏం చెప్పబడిందంటే I gave her time to repent. We can't repent whenever we like. God gives us time to repent. మరి ఇక్కడ చాలా స్పష్టంగా ఏం చెప్పబడిందంటే దేవుడు మారు మనసు పొందడానికి సమయం ఇచ్చినప్పటికీ
వారు ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు, మారు మనసు పొందలేదు అని చెప్పేసి రాయబడింది. Yeah, remember, brothers and sisters, God gives us time to repent. సహోదరులారా వినండి, దేవుడు మనకు మారు మనసు పొందడానికి సమయం ఇస్తాడు, అవకాశాన్ని ఇస్తాడు. Let us not think that, I will repent at the 11th hour. What if I die at 10:30? చివరి గడియలో నేను పశ్చాత్తాపం పొందుతాను, చివరి గడియలో నేను దేవుని వైపుకు తిరుగుతానని చెప్పేసి భ్రమపడద్దు. What if I die before that? 1 minute before that? చనిపోయే ముందు నేను What if I die before I repent? 1 minute before. నేను మారు మనసు పొందకుండా నేను చనిపోతే నాకేమొస్తుంది? Maybe not wait till the last minute. Let us repent. Let this be our lifestyle continuously. చివరి గడి వరకు మనం వెయిట్ చేయకుండా ఉండి ప్రతిరోజు కూడా ఈ యొక్క మారు మనసును మనం కలిగి ఉందాం. Repentance is not something we do at the beginning of our Christian life. It should be a lifestyle every day. ఈ మారు మనసు అనేది అదేదో మన క్రైస్తవ జీవితం ప్రారంభ దినాల్లో చేసేది కాదు, కానీ మన యొక్క జీవన విధానమైన ఈ మారు మనసు అనేది మన జీవన విధానంలో కలిసిపోయి ఉండాలి. So the locusts were sent to torture only those who don't have the seal of God on their foreheads. మరి ఈ మిడతలు ఎవరిని ఏమంటారు హాని చేయడానికి పంపడ్డాయంటే ఎవరి యొక్క నొసళ్ళ మీద అయితే దేవుని యొక్క ముద్ర లేదో వారిని బాధ పెట్టడానికి యొక్క మిడతలు పంపబడ్డాయి. In Ezekiel chapter 9 verse 4, there you read how we can get that seal on our forehead. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూస్తాం ఏ విధంగా మనకు మన యొక్క నొసళ్ళ యందు దేవుని యొక్క ముద్ర వేయబడుతుందని ఇక్కడ చూస్తాం. Ezekiel chapter 9 verse 4. యెహెజ్కేలు 9వ అధ్యాయము 4వ వచనంగా మనం చదివినట్లయితే, యెహోవా యెరూషలేములోను ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హే కృత్యములను గూర్చి మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారి లాలాటముల గురుతు వేయమని వారికి ఆజ్ఞాపించి అని చెప్పి. Here we read that God is commanding a mark, a sign or a mark to be put on the foreheads, not on everybody, but only those who sigh and groan because of the sins that are happening in God's people. మరి ఎవరి యొక్క నొసల మీద అయితే దేవునికి ముద్ర వేయబడుతుంది అంటే ఎవరైతే వారి యొక్క పాపాల గురించి నిజంగా పశ్చాత్తాపం కలిగి ప్రలాపిస్తారో వారి యొక్క నొసల మీదే దేవుని యొక్క ముద్ర వేయబడుతుంది అని చెప్పి చూస్తున్నాం. Here it talks about sighing, మూలగడం. ఇక్కడ మూలుగుతూ ఉండాలంటే ఆ యొక్క పశ్చాత్తాపం గురించి and weeping and mourning. అక్కడ మనం గమనించినట్లయితే వేదనతోనూ వారు ఏడుస్తున్నట్టుగా మనం చూస్తాం. Not in public. ఆ యొక్క పబ్లిక్ లో వాళ్ళు అది చేయట్లేదు, కానీ in secret when we are alone. సీక్రెట్ గా ఉన్నప్పుడు మనం ఎవరైతే మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని ఎదుట ఆ విధంగా చేస్తున్నట్టుగా మనం చూస్తాం. It is good to ask ourselves, when was the last time I wept when I am alone before God? మనం ఇది చాలా మంచిది. ఏంటంటే ఎప్పుడు మనం చివరిసారిగా దేవుని ఎదుట మనం మూలుగుతూ మనం వేదనతో మన యొక్క హృదయాన్ని అంతటిని ఆయనకి సమర్పించి మనం పశ్చాత్తాపడడం అనేది ఒకసారి మనం Because we see sin in our life and we cry out to God, Lord, please save me from this sin. When we see sin in our life, మన యొక్క జీవితంలో మనం పాపాన్ని చూసినట్లయితే do we weep before God in secret? మన యొక్క జీవితంలో మనం పాపమును గ్రహించినప్పుడు దేవుని ఎదుట మనం నిజంగా మూలుగుతూ మనోవేదన కలిగి ఏడుస్తున్నామో లేదని ఒకసారి మనం పరీక్షించుకోవాలి. People sigh and grumble about earthly things, useless things. మరి లోకంలో ఉన్నటువంటి వారు మనం చూసి people in the world, they sigh and grumble because of earthly things. మరి ఈ లోకంలో ఉండేటువంటి వారు మనల్ని చూసి హేళన చేయొచ్చు, మనం చూసి కాదు, they sigh and grumble because of earthly things, the worldly people. లోకంలో ఉన్నటువంటి వారు because they don't get the earthly things. మనం క్రైస్తవులైనటువంటి మనము ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని మనం పొందుకోలేదని కాబట్టి లోకంలో ఉండేవారు మనల్ని చూసి no, but the worldly people, they sigh and grumble because they don't get some earthly things for themselves. Worldly people. Okay. లోకంలో ఉండేటువంటి వారు ప్రలాపిస్తారు, ఎందుకంటే లోకంలో ఉండే వస్తువులను వారు పొందుకోలేదని చెప్పేసి వారు బాధపడుతూ ఉంటారు. But we as children of God, we should also sigh, not for cheap earthly things. We should sigh because, Lord, I hurt you in the way I spoke, by the way I used my eyes, by my thinking. Lord, I hurt you, please forgive me. Do we have that weeping? లోకస్తులైతే ఈ లోకంలో ఉండే వాటిని పొందుకునే నిమిత్తం అవి వారికి దొరకలేదని చెప్పి వాళ్ళకి చాలా బాధపడుతూ ఉంటారు, ఏడుస్తుంటారు. కానీ క్రైస్తవులమైనటువంటి మనం మాత్రము దేవునికి కష్టపెడుతున్నామా లేదంటే దేవుని బాధ పెడుతున్నామా, పాపం చేసే విషయంలో మనం సీరియస్ గా ఉన్నామా లేదనే విషయంలో మనం అటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. So good to ask ourselves, when was the last time I wept in secret before God? మనల్ని మనం ఒకసారి మనం పరీక్షించుకోవడం చాలా మంచిది. ఎప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళి
వేదన కలిగి మూలుగులతో దేవుని ఎదుట ఏడ్చాను నా యొక్క పాపాన్ని బట్టి అని చెప్పేసి ఒకసారి Lord, పరీక్షించుకో. Lord, I'm not loving you, Lord, as I should. నేను నిన్ను ప్రేమించాల్సినంతగా నేను నిన్ను ప్రేమించలేకపోతున్నాను ప్రభు అని చెప్పేసి మనం దేవుని ఎదుట ఏడ్చవలసిన We may వారమే. sing emotional, nice songs. That is not the mark of love. Mark of love is obedience to God's word. మనం చాలా సార్లు ఎమోషనల్ గా ఉండే మంచి మంచి పాటలు, మనకి ఇష్టమైనటువంటి పాటలు ఇంపుగా పాడుతూ ఉంటాము. అంత మాత్రాన మనం దేవునికి దగ్గరైనట్టు కాదు. But the obedience to God's word. అలా అంత మాత్రాన మనం దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగినటువంటి వారము కాదు. So we look at the life of Saul. సౌలు జీవితాన్ని ఒకసారి మనం పరీక్షించినట్లయితే 1 Samuel chapter 9. సమూయేలు రాసిన మొదటి గ్రంథము Chapter 9. 9వ అధ్యాయం. Here you read that chapter 9 verse 2. Saul, he was a very handsome young man. ఇక్కడ 2వ వచనంలో మనం కానీ గమనించినట్లయితే సౌలు చాలా అందమైనటువంటి వాడు అని చెప్పేసి రాబడి మనం చూస్తాం. You can read verse 2. 2వ వచనం చూస్తే అతనికి సౌలు అను నాకు కుమారుడు ఉండెను, అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇజ్రాయేలులో అతని పాటి సుందరుడును ఒకడు లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తు గలవాడు. Very handsome man, Saul. There was nobody as beautiful as Saul in the entire land of Israel. ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఈ యొక్క సౌలు వంటి సుందరుడు ఉంటే అందమైన వాడు, అలాంటి ఎత్తైనటువంటి వాడు ఎవరు లేరు అని చెప్పేసి ఈ యొక్క వాక్యం చెప్తా ఉంది. And yet verse 3, 3వ వచనాలు కనుక గమనించినట్లయితే he was willing to do a work of a servant as a humble man. అతను ఒక దాసుని వలె ఏ పనైనా చేయడానికి రెడీగా ఉన్నట్టుగా మనం చూస్తాం. Very rare to find. When somebody is so handsome and beautiful, it gets into their head. They become so proud and arrogant. మనం గమనించినట్లయితే లోకంలో అందంగా ఉండే వాళ్ళు ఈ చిన్న చిన్న పనులు చేయడానికి కొంచెం షైగా ఫీల్ అవుతూ ఉంటారు. నిజంగా ఇక్కడ సౌలుకు ఉన్నటువంటి ఇటువంటి మంచి స్వభావాన్ని మనం గమనించాలి. He was willing to go find the lost donkeys of his father. In verse అతని 3. యొక్క తండ్రి గాడిదలు ఏవైతే ఉన్నాయో తప్పిపోయిన వాటిని వెతుక్కొని రావడానికి కూడా అతను చాలా రెడీగా ఉన్నాడు. Verse 3. 3వ వచనం చూస్తే That is written in verse 3. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్దాబములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి మన దాసులలో ఒకరిని తీసుకుని పోయి గార్దాబములను వెతుకుమని చెప్పాను. Yeah, he was happy to work with other servants. మరి ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఇతను ఇంత అందంగా ఉన్నప్పటికీ తన తండ్రి యొక్క దాసులతో కూడా కలిసి పనిచేయడానికి ఇతను ఇష్టపూర్వకంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. And then verse 4, they go search a lot in many towns. 4వ వచనంలో మనం చూసినట్లయితే తన తండ్రి దాసులతో పాటు సౌలు కూడా వెళ్ళి తన తండ్రి గార్దాబములు వెతకడానికి వెళ్ళినట్టు మనం చూస్తాం. And finally they go, the servant tells in verse 6, he gives an advice to Saul, let's go meet a man of God. 6వ వచనంలో తన యొక్క తండ్రి దాసుడు ఒక సూచనను సౌలుకి ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. ఒక సలహా ఇచ్చినట్టు మనం చూస్తాం. That we'll go meet a man of God. There's a man of God called Samuel. Let's go meet him. మరి ఒక దైవజనుడు సౌలు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కానీ మనం కలిస్తే మనకు అవసరమైనటువంటి సమాచారం మనకు దొరుకుతుంది అని చెప్పేసి తన తండ్రి దాసుడు సౌలుకు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. So finally they go meet him. సో దానికి అతను సమ్మతించి దాసుడితో పాటు వెళ్ళి సమూయేలును కలిసినట్టుగా మనం చూస్తాం. Till now Saul was so worried about the lost donkeys. మరి అప్పటి వరకు కూడా ఆ యొక్క తప్పిపోయినటువంటి గాడిదలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చాలా చింతించిన వాడిగా ఉంటున్నాడు. And this is the first word that Saul heard. మరి ఈ యొక్క మాట ఫస్ట్ టైం సౌలు వింటున్నాడు from a man of God. ఒక దైవజనుడి నుంచి ఈ మాట వింటున్నాడు. 1 Samuel chapter 9 verse 20. 9వ వచనంగా మనం గమనించినట్లయితే ఇప్పుడు ప్రవక్త అయిన పేరున్నందు వాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను. పూర్వము ఇజ్రాయేలులో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవృద్ధము రండని జనులు చెప్పుకొనుట వాడుక. verse 20, 9:20. 20వ వచనంగా మనం గమనించినట్లయితే 3 దినముల కిందటి తప్పిపోయిన నీ గార్దాబమును గూర్చి విచారపడకము, అవి దొరికినవి. ఇజ్రాయేలు అభిష్టము ఎవరి యందున్నది, నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును గదా అనను. So Samuel is now telling Saul, don't set your mind on the donkeys that are lost. They're already found. Don't set your mind on them. మరి సమూయేలు ఏం చెప్తున్నాడంటే సౌలుకి ఆ తప్పిపోయినటువంటి గాడిదలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నువ్వు చింతించొద్దు, వాటి గురించి ఎక్కువ నువ్వు
కలత చెందొద్దు అని చెప్తున్నట్టు Yeah, in చూస్తాం. the English Bible it says, don't set your mind on them. నీ మనసు ఆ తప్పిపోయినటువంటి గాడిదల మీదే పెట్టుకోవద్దు అని సమూయేలు చెప్తున్నాడు. See, what is the practical application of this in our life? మన ప్రాక్టికల్ గా దాన్ని మనం ఎట్లా మన జీవితాల్లో అన్వయించుకుంటాం ఒకసారి See, in those పరీక్షిస్తే. days donkeys were so useful, very useful ఆ రోజుల్లో గాడిదలు అనేవి ఇజ్రాయేలీలు చాలా ఉపయోగకరంగా ఉండేవి వాళ్ళకి అప్పుడు. for transport and carrying things. మరి వారి యొక్క వస్తువులు కానీ వారిని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం తీసుకెళ్ళడానికి ఆ యొక్క గాడిదలను వారు వాడుకునే వాళ్ళు. Today it is like, our future, education, marriage, all these are like picture of donkeys. మరి ఈ రోజుల్లో మన యొక్క ఉద్యోగం, మన యొక్క చదువులు కానీ, మన ఉద్యోగం కానీ, ఇంకా మన కెరీర్ సంబంధించినవి వీటన్నిటిని కానీ మనం గమనించినట్టయితే ఒక గాడితో పోల్చొచ్చు. Samuel is telling, don't set your mind on those lost donkeys, they are found. మరి సమూయేలు ఏం చెప్తున్నాడంటే ఆ తప్పిపోయినటువంటి గాడిదల మీద నీ మనసు పెట్టుకోవద్దు, అవి దొరికినవి అని చెప్తున్నాడు. When did Saul find those lost donkeys? మరి ఎప్పుడు సౌలు వాటిని పోగొట్టుకున్నటువంటి గాడిదలను పొందుకున్నాడు? When? ఎప్పుడు? Not when he was searching for them. ఆయన వాటిని వెతికేటప్పుడు వాటిని పొందుకోలేదు, కానీ When he came in touch with the man of God Samuel, then he found the lost donkeys. అతను ఒక దైవజనుడైనటువంటి సమూయేలు దగ్గరకు వచ్చినప్పుడు వాటిని పొందుకున్నాడు అతను. And then verse 24, 1 Samuel chapter 9 verse 24. 24వ వచనంలో ఏం రాయబడ్డదంటే, Saul dined with Samuel that day. మరి సమూయేలుతో పాటు సౌలు కలిసి భోజనం చేశాడు అని So it's చెప్పారు. a picture of fellowship there. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక దైవజనుడితో అతను సహవాసం చేసినట్టు మనం చూస్తాం. Verse 25. 25వ వచనం చూస్తే, Samuel communed with Saul upon the top of the house. మరి 25వ వచనంలో పట్టణస్థులు ఉన్నతమైన స్థలం మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాటలాడుచుండెను. Yeah. There also you see the picture of fellowship. ఇక్కడ కూడా మనం కానీ గమనించినట్లయితే సౌలు సమూయేలు ఇద్దరికి మధ్య మంచి సహవాసం ఉన్నట్టుగా చూస్తాం. That is the first lesson God wanted to teach Saul. మొట్టమొదటి పాఠము సౌలుకి నేర్పించాల్సినటువంటి దేవుడు ఏమనుకున్నాడంటే ఇదే, don't set your mind on the lost donkeys. ఏదైతే నీ తప్పిపోయిన గాడిదలు ఉన్నాయో వాటి మీద నీ మనసు పెట్టుకోవద్దు, కానీ go and value fellowship with others. ఇతరులతో వెళ్ళి అతరులతో వెళ్ళి సహవాసం చేయమని చెప్పేసి ఆ విషయం లక్ష్య పెట్టమని చెప్తున్నాడు. Fellowship with the Lord and his people is more important than the lost donkeys. మరి దేవునితో ఉన్నటువంటి జనులతో సహవాసం కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యము ఈ యొక్క తప్పిపోబడినటువంటి గాడిదల కంటే. Are we like that? మనం ఆ విధంగా ఉన్నామా? Is fellowship with the Lord and his people more important than the lost donkeys, or is my mind always worried and our mind is set on those lost donkeys? మరి మన జీవన సంబంధమైనటువంటి విషయాల గురించే మనం ఎక్కువ చింతిస్తున్నామా, లేకపోతే దేవునితో మన సంబంధం కలిగి ఉండడానికి చింతిస్తున్నామా, లేకపోతే దైవజనులతో సహవాసం కలిగి ఉండే విషయంలో మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం లేదా ఒకసారి మనం పరీక్షించుకోవాలి. And then verse 27. 27వ వచనం చూస్తున్నా, second truth that the Lord taught Saul. రెండవ పాఠము సౌలుకి దేవుడు చెప్పేది ఏంటంటే, let your servant go ahead of you, నీ యొక్క దాసుడు నీ ముందుగా వెళ్ళనిమ్ము, but you stand still first. నువ్వు ఇంకా you read verse 27. 27 గాని ఒకసారి మనం గమనిస్తే, ఊరు చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో మనకంటే ముందుగా వెళ్ళమని ఈ పనివానితో చెప్పుము, దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నీవు ఇక్కడ నిలిచి ఉండమనను, అంతటా వాడు వెళ్ళను. మరి ఇక్కడ గమనించినట్లయితే తన యొక్క దాసుడిని ముందుగా వెళ్ళమని చెప్తున్నారు. ఎందుకంటే and be alone. నువ్వు అక్కడే ఉండు, let the servant go ahead, be alone. నీ యొక్క దాసుని ముందుగా వెళ్ళి నువ్వు అక్కడే ఉండు, మనం దేవుని గురించి మాట్లాడుకోవడానికి. In the English Bible it's so beautiful, it says stand still first. మొట్టమొదటిగా నువ్వు నిలబడు, stand still, don't be worried and agitated. మరి నీ యొక్క ఏదైతే తప్పైన గాడిదలు ఉన్నాయో వాటి గురించినటువంటి విషయంలో నువ్వు ఏ మాత్రం చింతించకుండా స్టాండ్ అంటే నిమ్మలంగా ఉండు. stand still. Then I may cause you to hear the word of God. That I may cause you to hear the word of God. ఎందుకు అక్కడ ఉండమన్నాడంటే నువ్వు దేవుని యొక్క మాటలను వినడానికి నువ్వు ఇక్కడ ఉండమంటున్నాను. That is the second truth God wanted to teach Saul. అది దేవుడు సౌలుకి నేర్పిస్తున్నటువంటి రెండవ పాఠం. Stand still, don't be disturbed. ఏ విధంగా నిమ్మలంగా ఉండు, ఏ విధమైనటువంటి చింతన లేకుండా ఉండు అని చెప్పేసి. Because when we are disturbed and tensed, we cannot hear the word of God. మనము డిస్టర్బెన్స్ లో ఉన్నప్పుడు లేకపోతే గలిబిలిగా ఉన్నప్పుడు మనం దేవుని యొక్క మాటను వినలేం.
See, God's word is like a whisper. If we are agitated and angry and worried, we can't hear the whisper of God. దేవుని యొక్క మాట ఎలా ఉంటుందంటే ఒక విస్పర్ లాగా ఉంటుంది, అంటే ఒక Soft. సాఫ్ట్ వర్డ్ లాగా ఉంటుంది. ఆ సాఫ్ట్ వర్డ్ మనం వినాలంటే మనం యొక్క డిస్టర్బెన్స్ లో గలిబిల్లో ఉన్నప్పుడు అటువంటి సాఫ్ట్ వర్డ్స్ మనం వినలేం. You know that word, be still and know that I am God. యెషయా గ్రంథంలో ఒక మాట రాబడింది కదా, ఊరకుండి నిల్చుండడి నేనే దేవుడిని అని తెలుసుకోండి అని చెప్పబడింది You కదా. know, Mary and Martha both belong to the same family, living the same house under the same roof. మనం చూసినట్లయితే మేరీ మార్తా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, కానీ ఇద్దరులో మనం గమనించినట్లయితే ఒకరు నిమ్మలంగా ఉన్నారు, ఇంకొకరు గలిబిలిగా ఉన్నట్టు. Only Mary could hear the Lord's voice because she was at rest at the feet of Jesus. Martha was worried and troubled about what I need to cook, how I need to keep the home neat. She was worried and troubled about so many unnecessary things. ఇక్కడ మనం గమనించినట్లయితే మరియా మార్తా ఒకే కుటుంబీకులు అయినప్పటికీ మరియా దేవుని యొక్క పాదాల దగ్గరకు వచ్చి దేవుని యొక్క మాటలు వింటున్నట్టుగా ఈ జీవన సంబంధమైన వాటి విషయంలో ఏ విధమైన గలిబిలి డిస్టర్బెన్స్ లేకున్నట్టు మనం చూస్తాం. మరి మార్తా దగ్గరకు వచ్చినట్లయితే యొక్క జీవన సంబంధమైన విషయాల్లో ఆమె గలిబిలి కలిగి దేవుని పట్టించుకున్నట్టుగా మనం చూస్తాం. Yeah, the Lord was teaching Saul. ఇక్కడ సౌలు దేవునికి ఏమి నేర్పిస్తున్నాడంటే, No, the Lord was teaching Saul. The Lord was teaching Saul. ఆ దేవుడు సౌలుకి ఏమి నేర్పిస్తున్నాడంటే, Don't set your mind on those lost donkeys. నీ యొక్క దృష్టి ఏవైతే తప్పిపోయినటువంటి గాడిదలు ఉన్నాయో వాటి మీద నీ యొక్క దృష్టి పెట్టుకోవద్దు. Focus on fellowship. సహవాసం కలిగి ఉండటంలో నువ్వు ఫోకస్ చూపించు అని చెప్తున్నాడు. Second, focus on listening to what I have to speak to you. నేను నీతో ఏ విషయాలైతే మాట్లాడాలో ఆ విషయంలో నువ్వు ఫోకస్ కలిగి ఉండని చెప్తున్నాడు. And then in chapter 10, 10వ అధ్యాయంకి వస్తే verse 6 and verse 7, you read that the Holy Spirit came powerfully upon Saul. 6వ వచనం గాని మనం గమనించినట్లయితే యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, నీ వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు వచ్చును. Yeah. Is that wonderful that the third lesson that God wanted to teach Saul is to live a life where you are filled with the anointed by the Holy Spirit. ఇక్కడ 3వ పాఠం దేవుడు సౌలుకి నేర్పించేది ఏంటంటే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. And then what happened as దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది మనం చూస్తాం. verse 22, when they wanted to make him king, he went there and hid himself somewhere. They could not find him. verse 22. Chapter 10 verse 22. 10వ అధ్యాయం 22వ వచనం కనుక మనం గమనించినట్లయితే, కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషుడు రావాల్సి ఉన్నదా అని యెహోవా వద్ద విచారణ చేయగా యెహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చును. The mark of a person who is truly anointed by the Holy Spirit, he doesn't want to show himself off. He will hide himself. మరి నిజంగా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే అతను దాగి ఉంటాడు, అందరికి కనిపించాలి, అందరికి బాహటంగా తనేంటి అనేది నిరూపించుకోవాలనుకోడు. We all know that in a kitchen, an empty vessel makes the maximum irritating noise. మనం గమనించినట్లయితే మన యొక్క వంటగదిలో ఖాళీగా ఉండే పాత్ర ఎక్కువ ఏమంటారు నాయిస్ ని, అంటే ఎక్కువ నాయిస్ ని క్రియేట్ చేస్తుంది. The glass tumbler or a vessel that is full of some food or water, when you drop, it will make some noise but not a loud noise. మరి ఒక గ్లాస్ ని కానీ మనం గమనించినట్టు ఒక బౌల్లో ఏదైనా మనం వాటర్ కానీ ఇలాంటి ఏదైనా ఫుడ్ పెట్టినాడు కింద పడినాడు ఎక్కువ సౌండ్ రాదు, కానీ ఖాళీగా ఉండేది ఎక్కువ సౌండ్ ని క్రియేట్ చేస్తుంది. Those who are not filled with the Holy Spirit, they are the ones who make a lot of noise. మరి ఎవరైతే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడకుండా ఉంటారో వారే ఎక్కువ ఏమంటారు ఆ యొక్క సౌండ్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు. But here Saul, when he was anointed by the Holy Spirit, he went and hid himself. మరి ఇక్కడ దేవుని యొక్క ఆత్మ చేత సౌలు నింపబడిన తర్వాత తను మరుగుపరుచుకున్నాడని చెప్పేసి మనం ఇక్కడ చూడొచ్చు. And verse 27, when people humiliated him and insulted him, it says Paul kept silent like a deaf man. మరి ఇది జరిగిన తర్వాత ఉన్నటువంటి జనులు సౌలుని హేళన చేసి అతన్ని తప్పుపట్టినప్పుడు అతను కామ్ గా ఉన్నట్టుగా మనం చూస్తాం. 27వ వచనం మనం చదివినట్లయితే, పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనల్ని ఎలాగో రక్షింపగలడని చెప్పుకొనుచు అతనిని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకుని రాకుండగా అతడు చెవిటి వాడైనట్టు ఊరకుండెను అని చెప్పి రాయబడినట్టు మనం. Praise God. Telugu Bible is so beautiful. It says, like a deaf man, he kept silent. మరి జనులు దేవుడు అతన్ని అభిషేకించిన తర్వాత జనులు అతని గురించి తప్పుడు మాటలు లేకుంటే చాలా
అతని యొక్క స్థాయిని తగ్గించే మాటలు మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా అతను ఎలా ఉన్నాడంటే ఒక చెవిటి వాని వలె అతను ఉన్నట్టుగా మనం చూస్తాం. Yeah, a husband or a wife, when they are filled with the Holy Spirit, when the life partner shouts at them, insults them, hurts them, they'll be like a deaf person. మరి భార్య భర్తలు గాని మనం గమనించినట్లయితే వారు నిజంగా దేవుని యొక్క ఆత్మచేత నింపబడినట్లయితే ఒకరు భర్త గాని భార్య గాని ఒకరు అరుస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చెవిటి వాని వలె వారు ఉంటారు. నిజంగా వారు దేవుని ఆత్మచేత If నింపబడినట్లయితే, you are not filled with the Holy Spirit, మీరు దేవుని యొక్క ఆత్మచేత నింపబడినట్లయితే you'll be so eager. What did you say? Say that again. How can you say that to me? సో ఒకవేళ మనం దేవుని ఆత్మచేత నింపబడినట్లయితే ఇమీడియట్ గా దానికి మనం రియాక్ట్ అయ్యి దాన్ని ఎక్కువగా సాగదీస్తాం. Yeah, we want to listen to what the other person is saying. వాళ్ళు ఏమైతే చెప్పాలనుకుంటున్నారో మనం ఈగర్ గా మనం చూస్తాం. And then you read in chapter 11, verse 1 Samuel chapter 11. మొదటి సమయాలు 11వ అధ్యాయం కనుక చూసినట్లయితే The enemy called Nahash, he is an Ammonite, verse 2. రెండో వచనాలు కనుక మనం చూసినట్లయితే అమ్మోనీయుడైన నాహాష్ గురించి రాయబడింది. He comes and he wants to cause problem to the people of God. మరి ఇతను ఎందుకు వస్తున్నాడంటే దేవుని ప్రజలకి హానిని తలపెట్టడానికి ఇతను వస్తున్నాడు. Yeah, verse 2 it says he want to gouge out one of the right eye from all of the people of God. రెండో వచనం చదివినట్లయితే ఇజ్రాయేలీలందరి మీదికి నింద తెచ్చినట్లు మీ అందరికీ కుడి కన్నులు ఊడదీయునని నేను మీతో నిబంధన చేసిందని అమ్మోనీయుడైన నాహాషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా. Yeah, and then verse 4 Saul comes to know about it. మరి ఈ విషయము సౌలుకి తెలియబడింది. And then verse 5 ఐదో వచనంలో ఏం రాయబడింది? What do we read verse 5? ఐదో వచనంలో ఏం చదువుతాం అంటే జనులు ఏడ్చుటకు హేతువేమని అడగగా యాబేషు వారు తెచ్చిన వర్తమానం అతను తెలియజేసిరి. పౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. అతడు verse 5 సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చు. Yeah, just that. Saul was returning from the field behind the oxen. మరి పొలంలో నుంచి సౌలు తన యొక్క పశువుల్ని తోలుకొని వస్తున్నాడు. If you go ask Saul in the previous chapter, you were mightily anointed by the Holy Spirit. ముందు అధ్యాయాలుగానే మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఆత్మచేత అతను బలంగా అభిషేకించబడినట్టు మనం చూస్తాం. In verse 5 what is he doing? ఐదో వచనంలో ఇక్కడ చూస్తే అతను తన యొక్క పశువుల్ని పొలంలో నుంచి తోలుకొస్తున్నట్టు మనం చూస్తాం. Isn't that amazing? అది చాలా అద్భుతకరంగా ఉంది కదా. We think anointing of the Holy Spirit means I should only preach, I should do only evangelism and ministry. మనం ఏమనుకుంటాం అంటే దేవుని యొక్క ఆత్మచేత నింపబడటం అంటే స్వార్థికను పని చేయటమో లేదంటే బోధించటమో లేదంటే ఒక ప్రాముఖ్యమైన పని చేయటం అనుకుంటాం. What was Saul doing here when he was సౌలు ఇక్కడ ఏం anointed? చేస్తున్నాడు? దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి సౌలు ఇక్కడ ఏం చేస్తున్నాడు? He was working in the field taking care of the oxen. ఆ యొక్క పొలంలో పనిచేస్తూ తన యొక్క పశువుల్ని కాపలా కాస్తున్నట్టు మనం చూస్తాం. That is one of the marks of those who are truly anointed. They are willing to do even the small jobs. నిజంగా దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి వారి యొక్క గుర్తు ఏంటంటే వారు ఎంత హీనమైనటువంటి పని చేయడానికి కూడా వారు ముందుంటారు. There was a godly sister ఒక దైవికమైనటువంటి సహోదరి ఉంది. who lived in the last century, I think. పోయిన దశాబ్దంలో ఆ సహోదరి నివసించారు. So she had a sticker written in the kitchen sink. మరి వంటగదిలో ఉన్నటువంటి సింక్ మీద ఒక స్టిక్కర్ అతికించుకున్నారు. Divine service conducted here 3 times a day. దైవిక సంబంధమైనటువంటి సేవ ఇక్కడ జరిగించబడును రోజుకు 3 రోజులు అని చెప్పేసి రాయబడింది. What is the divine service? మరి యొక్క డివైన్ అంటే దైవిక సంబంధమైనటువంటి సేవ worship. ఆరాధన అంటే ఏంటి? 3 times worship conducted here. అంటే దైవ ఆరాధన 3 సార్లు ఇక్కడ చేయబడుతుందని చెప్పి రాయబడినట్టు. Where not in the church in the Sunday meeting, at the kitchen sink. మరి అది ఆదివారం సంఘంలో కాదు కానీ ఆ ఉన్నటువంటి ఆ వంటగదిలో రాసుకో ఉందన్నమాట. What is the 3 times worship? ఆ 3 సార్లు చేసే ఆరాధన ఏంటంటే washing the dishes 3 times a day. వాషింగ్ ద డిషెస్ అంటే ఆ యొక్క వంట పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రం చేయటం 3 సార్లు రోజుకి. How many of us think that we can worship the Lord while we are washing the dishes? మరి మనలో ఎంతమంది ఆ యొక్క వంట పాత్రలను ఏమంటారు శుభ్రం చేయటం అనేది దేవునికి ఆరాధన చేస్తున్నట్టు అనుకుంటాం. We think worship means closing my eyes, lifting my hands and singing. That is worship. There's a wrong understanding we have. మనం ఏమనుకుంటాం అంటే కళ్ళు మూసుకొని చేతులు ఎత్తుకొని దేవునికి స్తుతిస్తూ ఉంటే అది నిజమైన ఆరాధన మనం అనుకుంటాం. అది కానీ తప్పుడు భావన అది. Yeah, we can worship right in the kitchen. మనం వంటగదిలో ఉంటూ కూడా దేవుని మనం ఆరాధించవచ్చు. And it is not just the job of the sisters, even we husbands, we can worship God in the kitchen by helping them
by maybe cutting vegetables or washing the dishes. మరి భార్య అది వంటగదిలో పాత్రలు శుభ్రం చేయటం భార్యల పనే కాదు, కానీ భర్తలమైనటువంటి మనము కూడా వారికి సహకరిస్తూ దేవుని ఆరాధించవచ్చు. No, when we can do that? ఎప్పుడు మనం దాన్ని చేస్తామంటే When we are anointed by the Holy Spirit. మనం నిజంగా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడు. That's what happened to Saul when he was anointed by the Holy Spirit. He was working in the field, taking care of the oxen. మరి అదే సౌలు యొక్క జీవితంలో కూడా చూస్తూ ఉంటున్నాం. ఆయన నిజంగా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన తర్వాత తన యొక్క తండ్రి పొలంలో తను పని చేసుకుంటూ పశువులను కాస్తున్నట్టు మనం చూస్తాం. And he helped. అతను వారికి సహాయం చేశాడు. He helped the people of God to overcome the Ammonite. మరి అమ్మోనీయుల్ని జయించడానికి అతను సహాయం చేసినట్టుగా మనం చూస్తాం. Initially he started off so well, King Saul. మరి మనం సౌలు యొక్క ప్రారంభ దినాలు మనం కానీ గమనించినట్లయితే తను చాలా మంచిగా అతని యొక్క జీవితాన్ని స్టార్ట్ చేశాడు. And we just read 1 Samuel chapter 8. 8వ అధ్యాయంలో కానీ మనం కానీ చదివినట్లయితే 1 Samuel chapter 8. సమూయేలు 1 Samuel chapter 8. 1 Samuel 8 చాప్టర్ first 3 verses. మొదటి 3 వచనాలు కానీ మనం చూస్తే Samuel is a great man of God. ఈ యొక్క సమూయేలు దేవుని చాలా గొప్ప వ్యక్తి. But the first 3 verses you read that his sons were wayward. సమూయేలు ఇంత గొప్ప దైవజనుడు అయినప్పటికీ కూడా తన యొక్క కుమారులు చాలా దుష్టులైనట్టుగా చూస్తాం. So the verse 4, the elders come to Samuel. మరి 4వ వచనాలుగా చూస్తే ఈ యొక్క ఇజ్రాయెల్ పెద్దలందరూ కూడా సమూయేలు దగ్గరకు వచ్చి, and then verse 5, 5వ వచనంలో ఏమంటారంటే, you are old, నువ్వు వృద్ధుడైపోయావు, and your sons they are not following your ways. నీ కుమారులు నీ ప్రవర్తన చొప్పున మమ్మల్ని పరిపాలించడం లేదు. But now appoint us a king. మాకు సకల జనుల మర్యాద చొప్పున ఒక రాజును నియమించు. Verse 6 again, appoint and give us a king to lead. మాకు ఒక రాజు నియమించి ఆ రాజు మమ్మల్ని ఏలేటట్టు మమ్మల్ని చెయ్యి అన్నారు. Yeah, the reason we are reading this to understand how and why Saul was chosen. మరి ఎందుకు సౌలు దేవుని చేత ఎన్నుకోబడ్డాడు, దానికి కారణం ఏంటంటే ఇక్కడ రాయబడ్డది. Because Samuel, the man of God, his sons were lost. మరి సమూయేలు గొప్ప దైవజనుడు అయినప్పటికీ తన యొక్క కుమారులు ఆయన యొక్క ప్రవర్తనని అనుసరించినందు వలన, and I think they were taking bribes and all. ఒకవేళ వాళ్ళు లంచాలు తీసుకొని క్రూరమైన పనులు చేస్తూ ఉండొచ్చు. Because of that Saul was chosen. ఆ కారణం చేత సౌలు దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. So Saul always had this in mind. Because a man of God, he failed as a father, his children were wayward, I was chosen as a king. సో సౌలు ఏమనుకో ఉంటాడంటే, సమూయేలు గొప్ప దైవజనుడే కానీ వారి యొక్క కుమారులు ఆయన వలె లేరు కాబట్టి అందుచేతనే నన్ను దేవుడు ఎన్నుకున్నాడు అనుకొని సౌలు అనుకో ఉంటాడు. And Saul was excellent till chapter 11. 11వ అధ్యాయం వరకు కూడా సౌలు నిజంగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండి చాలా తగ్గించుకున్న వాడైన వండర్ఫుల్ హంబుల్ మ్యాన్, a godly man. నిజమైనటువంటి దీనుడు, దేవుని ఎరిగినట్టు వ్యక్తిగా అక్కడ సౌలు ఉంటున్నాడు 11వ అధ్యాయం వరకు. But you read in chapter 13 verse 3 very sad verses. 13వ అధ్యాయం 3వ వచనంకి వచ్చేటప్పటికి ఇక్కడ చాలా బాధాకరమైనటువంటి వచనం రాయబడింది సౌలు గురించి. This is the reason why Saul went down. ఈ కారణం చేతనే సౌలు కిందకి పడదోయబడ్డాడు. Verse 3, 1 Samuel chapter 13 verse 3. 3వ వచనం 13వ అధ్యాయం 3వ వచనం ఏం రాయబడ్డదంటే, యోనాతాను గెబాలోనున్న ఫిలిష్తీయుల దండును హతము చేయగా ఆ సంగతి ఫిలిష్తీయులకు వినబడెను, మరియు దేశమంతటా హెబ్రీయులు వినవలనని సౌలు బాకా ఊదించెను. Verse 4. 4వ వచనం, సౌలు ఫిలిష్తీయుల దండును హతము చేసినందున ఇజ్రాయేలీలు ఫిలిష్తీయులకు హేయులైరి. ఇజ్రాయేలీలకు వినబడగా జనులు గిల్గాలులో సౌలు నద్దకు కూడి వచ్చిరి. You read something there. Do we read something there? Verse 3. 3వ వచనం ఏం రాయబడ్డదంటే, who attacked the Philistine outpost? ఫిలిష్తీయుల్ని ఎవరు ఏమంటారు అటాక్ చేశారంటే, verse 3. 3వ వచనంలో it clearly says Jonathan is the one who attacked. యోనాతాను ఫిలిష్తీయుల్ని అటాక్ చేశాడు. But the last part of verse 3 you read that Saul started to blow the trumpet. మరి ఇక్కడ ఏం చేశాడంటే సౌలు ఆ యొక్క ట్రంపెట్ ని ఊదించడానికి ట్రై చేశాడు. Let all the Hebrews hear. Let the Hebrews hear. హెబ్రీలందరూ కూడా దేశంలో ఉన్న హెబ్రీలందరూ వినాలి. Verse 4. What is that they have to hear? వాళ్ళు ఏమని వినాలంటే, verse 4. 4వ వచనంలో, Saul has attacked the Philistine outpost. యోనాతాను ఆ ఫిలిష్తీయుల్ని అటాక్ చేసినప్పటికీ సౌలు ఏమంటున్నాడంటే, నేను వాళ్ళని అటాక్ చేశాడని చెప్పేసి ఆ యొక్క జనులందరూ వినాలని చెప్పేసి బాకాని ఊదించినట్టుగా మనం చూస్తాం. This was the same man when he was young before marriage.
He didn't even want to be a king. When people wanted to make him king, he went and hid himself. మనం గమనించినట్లయితే ఆ ముందు అధ్యాయాలు ఏ రాయబడ్డదంటే అతన్ని రాజుగా చేయడానికి సమూయేలు పిలిచినప్పటికీ ఆయన రాజుగా ఉండడానికి ఇష్టపడలేదు. ఎంతగా తగ్గించుకున్నాడు అంటే అంతగా తగ్గించుకున్నాడు. He went and hid himself. ఆయన్ని మరుగు చేసుకున్నాడు. He started like Jesus. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ అధ్యాయాల్లో నిజంగా క్రీస్తు వలె ఉండడానికి అతను ప్రయత్నించినట్టుగా మనం No, he చూస్తాం. started his life like Jesus. ఆ క్రీస్తు వలె మొదటి దినాల్లో ఏ విధంగా అయితే ఉన్నాడో అలా ఉండడానికి ఆయన అలా ఉన్నట్టుగా మనం చూస్తాం. Prarambham, his starting was like that. అతని ప్రారంభము క్రీస్తు వలె ఉన్నట్టుగా మనం You చూస్తాం. remember when people wanted to make Jesus king, he went away to a mountain. మనం గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి జనులు ప్రభువుని రాజుగా నియమించడానికి వాళ్ళు అనుకుంటున్నప్పుడు ప్రభు వారి నుంచి దూరంగా వెళ్ళిపోయినట్టు మనం గమనిస్తాం. Saul started like Jesus. Excellent. సౌలు కూడా క్రీస్తు ఏ విధంగా అయితే ఆ రోజుల్లో ఉన్నాడు అదే రీతిగా సౌలు కూడా ఉన్నాడు ఆ యొక్క ప్రారంభ దినాలు. But Saul ended his life like Judas Iscariot, committing suicide. మరి సౌలు చివరి దినాలకు వచ్చేటప్పటికి ఇస్కరియోతు యోధా ఏ విధంగా అయితే ఆత్మహత్య చేసుకున్నాడో అదే రీతిగా ఆ యొక్క సౌలు జీవితం కూడా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. So here you read in verse 3 and 4, he is now touching the glory of God. What God did in Jonathan's life, he is stealing the glory. I did it. He is blowing the trumpet for all the people to hear. ఇక్కడ మూడో వచనంలో కానీ మనం గమనించినట్లయితే యోనాతానుకి చెందవలసినటువంటి మహిమను సౌలు దొంగిలించుకుంటున్నట్టుగా మనం చూస్తాం. దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమను ఇవ్వకుండా తన మహిమను తను ఎత్తుక్కున్నట్టుగా ఇక్కడ మనం గమనిస్తాం. Why did that happen? ఎందుకు అలా జరిగిందని మనం ఆలోచించినట్టు Maybe at some point in life he became complacent and lazy. ఒకానొక టైంలో ఎందుకు ఇలా జరిగి ఉంటుందంటే ఒకానొక టైంలో అతడు రాజయ్యాడు కాబట్టి ఒక సోమరిపోతులాగా ఉండొచ్చు. I don't have to seek God. నేను దేవుని వెతకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు ఉండాల్సిన అన్నీ ఉన్నాయి. నాకు I don't have to study the word of the Lord. I don't have to spend time with the Lord. నేను దైవ వాక్యాన్ని చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ లోకంలో నేను బ్రతకడానికి కావాల్సిన అన్నీ కూడా నాకు ఉన్నాయి. I have good experience now. నేను వాటన్నిటిని కూడా నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను. No, I have good experience, past experience. I'm not a fresher. నేను ఒక ప్రారంభకుడిని కాదు, కానీ నేను మంచి అనుభవం కలిగిన వాడిని అని చెప్పేసి ఒకవేళ గర్వించుండొచ్చు అతను. Pride, no matter, we don't know the exact reason, but it is pride that goes before a fall. మరి ఈ సౌలు ఎందుకు పడిపోయాడని మనకు సరైనటువంటి కారణం మనకు తెలియదు, కానీ గర్వము అతను పడిపోవడానికి ప్రధాన కారణమై ఉండొచ్చు అని చెప్పేసి మనం చూడొచ్చు. That initially he started off such like a humble man. అతను ప్రారంభ దినాలుగానే మనం గమనించినట్టు అతను చాలా దీనుడైనటువంటి వ్యక్తిగా అతను ఉన్నట్టుగా మనం. And later in chapter 13 you read that he wanted to touch the glory of God and steal that glory from God. మరి 13వ వచనంకి వచ్చేటప్పటికి 13వ అధ్యాయంకి వచ్చేటప్పటికి దేవుని యొక్క మహిమను అతను దొంగిలించే దుస్థితికి అతను వచ్చినట్టుగా మనం చూస్తాం. You know, his son Jonathan was a wonderful man of God, sweet saint of God. అతను సౌలు యొక్క కుమారుడైనటువంటి యోనాతాను నిజంగా దేవుని వెంబడించే వ్యక్తి. He had a sweet spirit. అతనికి నిజమైనటువంటి He had a good spirit. అతనికి చాలా మంచి ఆత్మ ఉంది. He must have thought, Saul would have thought in his heart. ఒకవేళ సౌలు అనుకో ఉండొచ్చు అతని యొక్క మనసులో, look at Samuel's sons. సమూయేలు యొక్క కొడుకులను చూసినట్లయితే they are a gone case. వారు అతని యొక్క ప్రవర్తనకి కలిగి ఉండుకుంటే వరస్ట్ గా తయారైపోయారు. Look at my son Jonathan. నా కొడుకుని కనుక గమనించినట్లయితే నా కొడుకు చాలా దేవునిలో మంచిగా ఉన్నాడు అనుకోండి. See how I brought up my son. నా కొడుకు నేను ఎంత మంచిగా అతన్ని పెంచానో అని చెప్పి. My family is very good, not like that brother's family. నా కుటుంబం చాలా మంచిది, నేను చాలా మంచిగా నా కుటుంబాన్ని లీడ్ చేశాను. సౌలు చూసినట్లయితే అతను ఎంత గొప్ప దైవజనుడు అయినప్పటికీ తన కుమారుల్ని అతను దేవుళ్ళకి నడిపించలేదని చెప్పేసి తను గర్వించుండొచ్చు. He was blowing the trumpet, verse 3. అతను ఆ యొక్క బాకాను ఓతున్నట్టుగా మనం చూస్తాం. He is touching the glory of God. దేవుని యొక్క ఆత్మని అతను దొంగిలిస్తున్నట్టుగా మనం చూస్తాం. Giving glory to the Lord. Lord, if my son Jonathan is such a good boy, if I have a good family life, Lord, it is your mercy, Lord. It's not because of what I did. యోనాతాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాల్సిన వాడు ఉండాల్సింది పోయి, నేను నా కొడుకుని మంచిగా పెంచాను, అందువల్లనే నా కొడుకు వారిని జయించాడనే ఒక గర్వంలో అతను వెళ్ళినట్టు మనం చూస్తాం. After that, he did not leave the throne. He held the throne tightly. ఆ తర్వాత నుంచి కానీ మనం కానీ గమనించినట్లయితే అతను ఆ యొక్క సింహాసనాన్ని గట్టిగా పట్టుకున్నాడు, కానీ he did not want to leave the throne. ఆ యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టాలనుకోలేదు, గట్టిగా పట్టుకోవాలి. He is least bothered that he lost the anointing, but he is bothered that I don't want to lose my throne. అతడు దేవుని యొక్క ఆత్మని పోగొట్టుకున్నాననే విషయం తెలియక అతని యొక్క సింహాసనాన్ని గట్టిగా పట్టుకొనే ఉన్నాడు. That's why David, I think, prayed. అందుకనే దావీదు ఈ విధంగా ప్రార్థన చేశాడు. Lord, you can take anything from me.
ప్రభువా నువ్వు నా దగ్గర నుంచి ఏదైనా తీసుకో, but don't take your Holy Spirit from me. నీ యొక్క ఆత్మను నా దగ్గర నుంచి మాత్రం తీసుకో. You know that verse, I think Psalm 51 or 55, Lord, take not thy spirit from me and cast me not away from thy presence. మరి 51వ కీర్తనలో కానీ మనం కానీ గమనించినట్లయితే ప్రభువా నీ యొక్క ఆత్మను నా నుంచి తీసేయకు అని చెప్పేసి దావీదు ప్రార్థన చేసినట్టు మనం Lord, చూస్తాం. my family rebelling against me, me being thrown out as a king, you do whatever you want, Lord. Please don't take your Holy Spirit from me. నా కుటుంబంలో ఉన్నటువంటి నా వారు నా మీదకి తిరగబడినా ఇంక ఏమైనా చేసుకో, కానీ నీ యొక్క ఆత్మను మాత్రం నా యొద్ద నుంచి తీసేయకు I don't want the throne. నాకు ఆ యొక్క సింహాసనం అవసరం లేదు. You know, when Saul was killed, మరి సౌలు చంపబడినప్పుడు somebody brought a crown of Saul to David. ఎవరో ఒకరు ఆ యొక్క సౌలుకు మీద ఉన్నటువంటి కిరీటాన్ని తీసుకొచ్చి దావీదు మీద పెట్టారు. David wept. He was not at all excited. I am least bothered. I don't want crown. I don't want to be a king. మరి దావీదు అక్కడ ఏం చేశాడంటే చాలా ఏడ్చినట్టుగా ఆ యొక్క కిరీటం నాకు వద్దు అని చెప్పేసి అతను వేదన పడినట్టుగా మనం చూస్తాం. David's interest was, Lord, I want you. I want to seek you. దావీదు యొక్క హృదయం ఎలా ఉందంటే ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి వెతుకుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. Now David spent a lot of time with the sheep. He became like a sheep, a gentle. He fell into serious sin. Yes, it's a bad example in the sexual area, but he repented. మరి దావీదుని గురించి మనం కూడా ఆలోచించినట్లయితే అతను ఆ గొర్రెలను కాల్చేటప్పుడు ఆ గొర్రెలతోనే ఎక్కువ కాలం ఉన్నాడు. అదే స్వభావాన్ని అతను కలిగి ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఒకానొక పాపంలో ఘోరమైన పాపంలో పడినప్పటికి కూడా అతను దేవునికి దగ్గరగా లోన్ అంటే దీనమైనటువంటి హృదయాన్ని అతను కలిగినట్టు మనం చూస్తాం. Saul, he went searching for the donkeys. He became like a donkey, stubborn, adamant, not wanting to repent. మరి సౌలు కూడా మనం కానీ గమనించినట్లయితే అతను పోగొట్టుకున్నటువంటి గాడిదలను వెతకడానికి వెళ్ళినప్పుడు he became like the donkey. అతను కూడా దావీదు ఏ విధంగా అయితే గొర్రె వలె అయ్యాడో సౌలు గాడిద వలె అయ్యి ఒక స్టబ్బన్ అంటే మారు మనసు పొందినటువంటి వ్యక్తిగా ఇంకా హార్డ్ మెంబర్ గా మారినట్టు మనం చూస్తాం. May we take brothers and sisters, there is no difference between Saul's flesh and our flesh. We have the same flesh like Saul. We can become like Saul. సహోదరులారా, సౌలుకి ఎటువంటి ఫ్లెష్ ఉందో, ఏ శరీరం అయితే ఉందో మనకు కూడా అదే శరీరం ఉంది. May we take a warning and say, Lord, please preserve me, Lord, in your love, in your humility. ఇది ఒక హెచ్చరికగా తీసుకొని దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా మమ్మల్ని కాపాడు, సౌలు వలె ఉండకుండాన్నట్లుగా మమ్మల్ని కాపాడని చెప్పేసి దేవుని మనం వేడుకుందాం. May Lord help us. దేవుడు మనకు సహాయం చేయండి.